7 డేస్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేయొచ్చు అన్నది పచ్చి అబద్ధం. ఒకవేళ నేనే గాని నీతో ఆ మాట అంటే, నేను నీతో అబద్ధం చెప్తున్నానంటేనే లెక్క. మరి ఏంటి సార్ ఈ సెషన్? క్రాక్ జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ 7 డేస్. వాట్ డు యూ మీన్ హియర్? 7 డేస్‌లో జేఈఈ అడ్వాన్స్ ఎలా క్రాక్ చేయాలో మీరు ఈ వీడియోలో తెలుసుకోరు. ఈ వీడియోలో ఉన్న 7 డేస్‌లో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఒకవేళ నువ్వు గనక ఎవరైతే 2,50,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తున్నారో, నువ్వు దాంట్లో ఒకడివైతే ఖచ్చితంగా 2 ఏళ్ళు నువ్వు కష్టపడిన కారణం చేత, మంచిగా వర్కౌట్ చేసిన కారణం చేతే ఆ 2,50,000 మందిలో నువ్వు ఒకడివి ఉన్నావు. అంటే యూ డిజర్వ్ టు బీ హియర్ అండ్ యూ డిజర్వ్ టు గో టు ఎన్ ఐఐటీ. So this is your chance to go to an IIT. So make it count. Make it count. ఈ ఉన్న 7 రోజుల్లో ఏం చేయాలి? సో 7 డేస్‌లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. లేదంటే అడ్వాన్స్డ్ బుక్స్ తీసుకొని రెఫర్ చేయండి. ఇవన్నీ ప్రాక్టికలీ ఇట్స్ నాట్ రైట్. అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ టైం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చేయాల్సింది కాదు, అప్పుడు చేయాల్సింది. సో ఈ ఉన్న 7 రోజుల్లో నువ్వేం చేయాలి? సో జనరల్‌గా మనిషి మర్చిపోతూ ఉంటాడు. మీరే కాదు, నేనైనా కూడా మర్చిపోతూనే ఉంటాం. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏం రివైజ్ చేయాలి? ఏం నేర్చుకోవాలి అంటే మెమరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా? వాటిల్ని ఒక మంచి రివిజన్ చేయాలి. కెమిస్ట్రీలో అయితే మరీను. ఎందుకంటే కెమిస్ట్రీలో చాలా మెమరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ గురించి మాట్లాడితే ద కంప్లీట్ ఇనార్గానిక్ చాలా వరకు మెమరీ బేస్డ్ ఉంటుంది. అంటే దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి, రీజనింగ్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకునేటివి ఎన్నెన్నో ఉంటాయి. సార్ మరి ఇవన్నీ ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి? ద రైట్ థింగ్ టు డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ఎన్సీఆర్టీ. సార్ ఎన్సీఆర్టీ ఎక్కడ దొరుకుతుంది సార్? అడ్వాన్స్ సిలబస్ అసలు ఎన్సీఆర్టీలో ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మీ తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోండి. దాంట్లో కంప్లీట్ ఎన్సీఆర్టీ బేస్ సిలబస్ దాంట్లో ఉంది. అసలు ఇప్పుడు ఎన్సీఆర్టీని ఎందుకు మీరు చదవమంటున్నారు? మీరు గనక 3-4 ఇయర్స్ నుంచి బాగా గమనిస్తే క్వశ్చన్స్ అడిగే విధానంలో కూడా నాకు జేఈఈ అడ్వాన్స్‌లో ఒక లిమిటేషన్ కనిపిస్తుంది. సరే లిమిటేషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే కాన్సెప్ట్స్ ఆర్ ప్యూర్లీ 75-80% ఆర్ ఎన్సీఆర్టీ లెవెల్ కాన్సెప్ట్స్. కానీ క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీని పెంచుతున్నారు. క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అడిగి క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ పెంచట్లేదు. క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ ఎందుకు పెరుగుతుందంటే సింపుల్ కాన్సెప్ట్స్ని ఇంటర్మిక్స్ చేసి ఒక్క క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అంతేగాని అక్కడున్న కాన్సెప్ట్స్ కష్టమైన కాన్సెప్ట్స్ కాదు. దీనికి ప్రూఫ్ కావాలంటే నేను రీసెంట్గా ఒక 2 జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ చేశాను. దాంట్లో నువ్వు ఒక్క పర్టికులర్ వీడియోలో కూడా కష్టమైన కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ లేవు. ప్రతి కాన్సెప్ట్ కూడా నువ్వు జేఈఈ మెయిన్స్లో నేర్చుకున్న కాన్సెప్టే ఉంటుంది. మరి ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ కాంప్లెక్సిటీ ఎందుకు పెరుగుతుందంటే ఒక కాన్సెప్ట్ అడగట్లేదు, 1, 2, 3 కాన్సెప్ట్స్ని ఇంటర్మిక్స్ చేసి కాంప్లెక్సిటీని పెంచుతున్నారు. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు బీ ఏ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్ టు క్రాక్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఒక మంచి ప్రాక్టీస్ నీకు ఆల్రెడీ జరిగి ఉండాలి. అండ్ ఈ 7 డేస్ ఆర్ నాట్ ద టైమ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. అంత లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి 7 డేస్ ఆర్ నాట్ ద రైట్ టైం. సో మనం మర్చిపోతూ ఉంటాం, మనుషులం కాబట్టి ఎవరైనా సరే మర్చిపోతూ ఉంటారు. అలాంటి మర్చిపోకుండా దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే రిపిటేషన్ ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ మనం దాన్ని రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉన్న 7 రోజుల్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మ్యాథ్స్ అయినా కావచ్చు, ఫిజిక్స్ అయినా కావచ్చు, కెమిస్ట్రీ అయినా కావచ్చు, నా సజెషన్ ఏంటంటే స్టిక్ ఆన్ టు మెమరీ బేస్డ్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కెమిస్ట్రీ పరంగా మాత్రం ప్యూర్గా ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీ తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. తెలుగు అకాడమీ బుక్స్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది విచిత్రంగా అనిపించదు. ఏంటి నా తెలుగు అకాడమీ బుక్స్ చదవమంటాడు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెట్టుకోనంటే
మీరు కావాలంటే పేపర్స్ చూసుకోండి. పాస్ట్ 3-4 ఇయర్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూడండి. కాంప్లెక్సిటీ అనేది కాంప్లెక్స్ కాన్సెప్ట్ కారణంగా లేవు. ద కాంప్లెక్సిటీ ఈజ్ ఓన్లీ బికాస్ బై సింపుల్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంటర్మిక్స్డ్ టు సింగిల్ క్వశ్చన్. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది. రెండో విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో నో వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు రైట్ ఆల్ 100% ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే ఒకవేళ 360 మార్క్స్కి మీ ఎగ్జామ్ అంటే కంప్లీట్ 360 మార్క్స్కి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి అనేది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సార్ అంటే, మీరు 2011 నుంచి 2025 అంటే లాస్ట్ ఇయర్ వరకు మీరు కనుక డేటాని గమనిస్తే ఎవరైతే 38% అండ్ అబోవ్ అంటే ఒక 38% కనుక నువ్వు కానీ స్కోర్ చేసుంటే ఖచ్చితంగా నీకు ఒక ఐఐటీలో సీట్ వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఒక ఐఐటీకి క్వాలిఫై అవుతావు. నీ ర్యాంక్ కూడా అప్రాక్సిమేట్గా ఒక రకంగా 15,000s ఉంటుంది. నేను చెప్పట్లేదు, ఇది డేటా చెప్తుంది. డేటా అంటే ఈ గత 15 ఏళ్ళుగా మనం కానీ బాగా చూసుకుంటే ఏ స్టూడెంట్ అయితే 38% స్కోర్ చేశారో జేఈ అడ్వాన్స్లో వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యారు. సో దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అంటే యూ హ్యావ్ టు బీ క్లియర్ కట్ విత్ వాట్ యూ డూ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఇక్కడ జేఈ అడ్వాన్స్ రాయడానికి అవకాశం వచ్చిందంటేనే యు ఆర్ ద రైట్ పర్సన్. అంటే నీకంటూ యూ డిజర్వ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ బికాస్ యూ మేడ్ దట్. నీకు ఎవరో ఇస్తే ఆ ఆపర్చునిటీ రాలేదు, నువ్వు సంపాదించుకున్నావు. ఆ ఆపర్చునిటీని నువ్వు సంపాదించుకున్నావు. నౌ మేక్ దట్ ఆపర్చునిటీ కౌంట్. మేక్ ఇట్ కౌంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఇట్ కౌంట్, then the right thing to do at this point of time would be about how to spend the 7 days. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 7 days నేను ఏం చేయాలి? ఈ 2,50,000 మంది ఎవరైతే ఉన్నారో ఐఎమ్ 100% షూర్ వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ అయితే బాగా ఉంటుంది. ఖచ్చితంగా దే వుడ్ హ్యావ్ గుడ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ క్లియర్ చేసి వచ్చారు ఇక్కడికి. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. ఇక్కడ 38% అబోవ్ వస్తే ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్లో నువ్వు క్వాలిఫై అవుతావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కమెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.